ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. హుషారు పిట్టలు ట్రైలర్ టీజర్ మనం చూసాం. 15కి రిలీజ్ ఉంది. టాక్ ఎలా ఉంది అంటే మిక్స్డ్ టాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఇలాంటి సినిమా తీశారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో పోక్సో మూవీ అవుతుందా అని మాట్లాడుతున్నారు. ఇలాంటి మూవీ తీయడం కూడా రావాలి, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అర్థం అవ్వాలి కదా ఎలా ఉండబోతుందని. ఇలాంటి చాలా మిక్స్డ్ టాక్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటికి భిన్నంగా ఆ రోజు మొన్న ఈవెంట్‌లో చెంప మీద చల్ కొట్టుకొని ఒక పర్సన్ బాగా హైలైట్ అయ్యారు. ఎందుకలా కొట్టుకున్నారంటే దానికి కూడా నెగెటివ్‌గా చాలామంది మానసిక పరిస్థితి బాలేదన్నట్టుగా కూడా మాట్లాడారు. మరి భాను గారైతే నాతో పాటు ఉన్నారన్నమాట. భాను గారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, హుషారు పిట్టలు వాళ్ళందరూ చాలా హుషారున్నారు. అవును. మీరు ఆ హుషారు మీద అంటే మాట్లాడుతూ ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అయిపోయారో, లేకపోతే ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌తో ఫీల్ అయిపోయి అలా కొట్టుకున్నారో తెలీదు గానీ, అదే టాక్ ఆఫ్ ది టౌన్ ఒక 2, 3 రోజుల పాటు. ఎందుకలా కొట్టుకున్నాడు? ఎందుకు ఏమైంది? ఏమైందని జెప్పేసి. ఓకే. ఫస్ట్‌లీ దానికంటే ముందు దానికి ఆన్సర్ ఇవ్వొద్దు మీరసల. మీ ఓకే. గురించి మాట్లాడదాం భానుగారు. ఫైన్. ఎక్కడి నుంచి మీరసలు? నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర భువనగిరి అండి. ఓకే. ఆ! సో, ఏం చదువుకున్నారు? నా డిగ్రీ కంప్లీటెడ్ 2015-18. 18లో పాస్ అవుట్. హుహు. అంటే అప్పుడే పాస్ అవ్వలేదు. బ్యాక్‌లాగ్స్‌తోనే పాస్ అయ్యా. బట్ ఓకే. 18కి అయిపోయింది. 2015-18 సో ఓకే. బట్ మూవీస్ మీద ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? చాలా అవునా? చిన్నప్పటి నుంచే స్కూల్ నుండి. హ్మ్. స్కూల్‌లో యాక్చువల్లీ అంటే నాటకాలుంటాయి గదా! స్టేజ్ అవునవును. పెర్ఫార్మన్స్. హ్మ్. అంటే నాకు కొంచెం భయమే. బట్ ఆ భయాన్ని దాటుకొని గూడా చేయాలనే తపన ఎక్కువ నాకు. ఓకే. అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ గదా! హ్మ్. సో, హ్మ్. ఆ టైంలో చిన్నప్పుడే నాకు సెవెంత్, ఎయిత్ క్లాసుల్లో పార్వతీ వేషం ఇచ్చిర్రు. అంటే శారీ కట్టుకొని ఓహ్! చేయాలని జెప్పేసి. ఆ ఫోటోస్ ఉంటాయి ఇంకా. హుహు. ఆ గెటప్ ఏసిన. అంటే అంత ఇంట్రెస్ట్ హ్మ్. అట్లా. అంత ఇంట్రెస్ట్ అప్పటినుంచి అండి. మూవీస్ ఆ! మీద, యాక్టింగ్ మీద ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచే. పార్వతి గెటప్ ఏసి శారీ కట్టుకొని యేసుకున్నామంటే అర్థం జేసుకోండి ఇగ. హ్మ్. ఏదైనా అది సరే పర్లేదు, ఏదే క్యారెక్టర్ ఆ! యాక్టింగ్ జేయాలి. యాక్టింగ్ జేయాలి. కెమెరా ముందు రావాలి. అంటే అందరి ముందు రావాలి. హ్మ్. సో, ఆ! చదువు మీద అంత చి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫస్ట్ లేదండి. నుంచి. ఓకే. అమ్మ, నాన్న వాళ్ళు? అమ్మ వాళ్ళ అంటే నాన్న కల్లు బిజినెస్ చేశాడు. అంటే మా వృత్తి అదే. ఓకే. సో, అదే బిజినెస్ చేశాడు. ఇప్పుడు గూడా? వె ఈవెన్ అంటే ఇప్పుడు చేయట్లేదు నాన్న. హ్మ్. నాన్నకి హెల్త్ ఇష్యూ వచ్చి కాలు తీసేసిర్రు. షుగర్ ఇన్ఫెక్షన్. కాలే తీసేసారా? రైట్ లెగ్ ఓకే. ఇక్కడి వరకి కట్ ఆహా! చేశారు. హ్మ్. సో, ఇగ నాన్న ఇంట్లోనే ఉంటారు. అమ్మ? అమ్మ గూడా ఇంటి దగ్గర లేదంటే వ్యవసాయం ఉంది మాకు. పొలం ఉంది. పొలం ఉంది. హుహు. పొలం పనులు చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఓకే. అండ్ అది మా వృత్తి. మీరొక్కరేనా? నేను, అన్నయ్య, అక్క. అన్నయ్య, అక్క అక్క. మ్యారీడ్, ఇద్దరు పిల్లలు. హ్మ్. సో, అన్నయ్యకి ఇంకా మ్యారేజ్ కాలేదు. చూస్తున్నాం ఇప్పుడే. ఓకే. మరి మీ ఫ్యామిలీలో ఎక్కడా లేదసలు యాక్టింగ్ బ్యాక్‌గ్రౌండే? ఆ! మా స్ అసలు మా మా విలేజ్‌లోనే చాలా తక్కువ యాక్టింగ్. ఓకే. మీ సైడ్ అసలు యాక్టింగ్ లేదు. గురించి పెద్ద ఐడియా కూడా లేదు. ఐడియా కూడా లేదు. హ్మ్. మరి ఎందుకు రావాలనుకున్నారు ఇండస్ట్రీకి? అంటే సినిమా పోస్టర్‌లు చూసి ఆ ఇంపాక్ట్ పడ్డది నాకు. అదే అంటే ఊర్లో చిన్నప్పటి నుంచి అతికిచ్చేది. ఊర్లలో పోస్టర్స్ ఉంటాయి గదా! హ్మ్. టౌన్‌లో. హ్మ్. సో, కాలేజ్ అంతా అంటే భువనగిరి అంటే విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఏం గాదు. టౌను. టౌనే. ఆ! టౌను. అవును. సో, ఆ ఏరియాలో ఎక్కువ కనిపించేసరికి పోస్టర్‌లు హ్మ్. సో, ఇంపాక్ట్ పడిపోయింది. కాలేజ్ ఎగ్గొట్టి క సినిమాలకు పోయేవాళ్ళా? పోయేటోన్ని. కాలేజ్‌లో ఎగబెట్టి మరి పోయేటోళ్ళం సినిమాలంటే ఫ్రెండ్స్‌తో. ఆ! అప్పటినుంచి ఇష్టం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వచ్చిందిగ. ఒక్కసారి మనం దాని ట్రాక్‌కెళ్ళినామంటే దాని మీద ఇష్టం పెరుగుతూనే ఉంటది. అవును. మనకొచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చేద్దాం హ్మ్. హానెస్ట్‌గా అని చెప్పేసి హ్మ్. అట్లనే ఉంది. అలా ఫస్ట్ చూసిన హీరో ఎవరు? ఆయనలాగా ఏదో ఒక రోజు నేను కూడా సినిమా చేస్తాను. లేకపోతే ఆయనలాగా నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకునే వ్యక్తి ఎవరు? అంటే నేను ప్రతి సినిమా చూస్తా అండి. ఒక సినిమా అనేది గాదు. హ్మ్. నాకు ఏ పోస్టర్ కనిపిస్తే ఆ సినిమా చూస్తా. ఓకే. సో, నాకు సినిమా చూసేటప్పుడు అంటే ఎవరిని చూసినా వాళ్ళకేయాలనుకుంటాం హ్మ్. అంతే. ఓకే. అట్లా. ఏ సినిమా అయినా ఏ సరే సినిమా అయినా సరే. హ్మ్. అరే! మనం ఆళ్ళ లెక్క ఎయాలి. అంతే. అంతే. సినిమా ఏస్తే చాలు. సినిమా అయితే చాలు మనకి. కెమెరా ఉంటే చాలు. ఓకే. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నామంటే ఏదో చంద్రముఖి ఆవహించినట్టుంటది. హ్మ్. అట్లా. ఇండస్ట్రీలోకి రావాలనుకోవడం వేరు. ఇండస్ట్రీలోకి రావడం వేరు. అవును. చాలా కష్టపడాల్సొస్తది. ఇండస్ట్రీ చూడ్డానికి రంగుల ప్రపంచంలాగా ఉన్నప్పటికీ, హ్మ్. మనం ఇండస్ట్రీలోకి వెళ్లి ఒక సినిమా జేయాలంటే దాని వెనక పెద్ద యుద్ధమే జేయాలి. చిన్న సినిమా అయినా సరే. అవును. మీ ప్రయాణం ఎలా జరిగింది మరి? అంటే ఫస్ట్ అప్పుడు నేను అంటే మా డైరెక్టర్ గూడా మా విలేజ్ సైడే. ఓకే. సో, అన్న పరిచయం. హ్మ్. భిక్షు అన్న. హ్మ్. చాలా టాలెంటెడ్. ఇప్పుడు చూస్తున్నారు గదా! అవును. వైబ్ ఎట్లుందో మామూలు వైబ్ గాదు. హుహు. సినిమా 'హుషారు పిట్టలు.'
ఓకే. రిలీజ్‌కుంది 15th ఆగస్టు. హుహు. సో, ఆ అన్న పరిచయం. ఆ అన్నయ్య గూడా చెప్పిండు, "అరేయ్! సినిమాలల్ల టఫ్‌రా. నేను తిరుగుతున్నా గదా! సక్సెస్ అయినంక తీసుకెళ్తా ఖచ్చితంగా డెఫినిట్‌గా తీసుకెళ్తా" అన్నాడు. సో, అన్నకు కొంచెం టైం పడుతుంది. తీసుకెళ్తా అని మాత్రం గట్టిగా చెప్పిండు. హ్మ్. సరే ఎట్లాగో తీసుకెళ్తా అన్నాడు గదా! మన ట్రయల్స్‌లో మనం ఉందామని జెప్పేసి నేను అందుకున్నా. ఓకే. అంటే మనం స్టార్ట్ చేద్దామని జెప్పేసి హ్మ్. ఆ ట్రావెలింగ్‌లోనే ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్న గూడా మా సైడే. ఓకే. సో, ఆ అన్న పరిచయం స్టార్ట్ అయింది. అప్పుడే వి3 విజన్ ఛానెల్ అని జెప్పేసి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేసినాం. హుహు. అన్న స్టార్ట్ జేసిండు. ఓకే. ప్రొడ్యూసర్ అన్న. వెంకట్ యాదవ్ అన్న స్టార్ట్ జేసిండు. సో, దాంట్లో నేను జాయిన్ అయినా. హ్మ్. మేమిద్దరం కలిసి అంటే ప్రసాద్ ల్యాబ్‌కి వస్తుండే. ఓకే. అప్పుడు వీకెండ్స్‌లో షార్ట్ ఫిల్మ్స్ ఏస్తుండే హుహు. బాగా. హ్మ్. వాళ్ళ ప్రివ్యూస్‌కి అట్లా కెమెరా ముందు కనిపియాలని జెప్పేసి ఓకే. అక్కడి నుండి ఇక్కడికొచ్చేది జస్ట్ కనిపించడానికి. కనిపించడానికి. హ్మ్. యాంకరింగ్ చేస్తుండే నేను గూడా. ఓకే. అంటే అడుగుతుండే హ్మ్. క్వెషన్స్ హ్మ్. అందరిని ఓహ్! అట్లా. ఓకే. అలా మొదలుపెట్టి అలా మొదలుపెట్టాను. సినిమాలోకి పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే మీ వాళ్ళే గాబట్టి ఆ! డైరెక్టర్, అట్లా. ప్రొడ్యూసర్. ఓకే. బట్ మరి ఎందుకు అంత అంటే అగ్రెసివ్‌గా? అదొక్కటే గాదు గదా! హ్మ్. ఇప్పుడు చేస్తున్నా. అయితే వెంకట్ యాదవ్ అన్న ఏం జేషిండు, అంటే ఇది గాదు హ్మ్. ఇంకా పెద్దయ్యాలని థాట్‌తో అన్న ప్రొడక్షన్ సైడ్ ఎళ్ళిపోయిండు ప్రొడ్యూసర్‌గా. ఓకే. సో, ఆయన జర్నీ అక్కడే స్టార్ట్ అయితుంది. సో, నాకు ఏం అర్థమైతే అంటే తీసుకెళ్ళిండు అన్నతో పాటు. హ్మ్. కానీ నాకింకా యాక్టింగ్ జేయాలి. అంటే అన్న పుషప్ జేస్తుండే. ఓకే. వెంకట్ యాదవ్ అన్న హ్మ్. బాగా పుషప్ జేస్తుండే. "ట్రై చెయ్యిరా, అట్లా ట్రై చెయ్యి, నాతో ఉండు" అని జెప్పేసి జర్నీ కొనసాగించుకుంటే హ్మ్. కొన్ని రోజులు బీ3 ఛానెల్ నడిపించుకొని ప్రొడక్షన్ సైడ్ ఎళ్ళాం. సినిమా నడుస్తుంది. ఓకే. నేనేం జేసినా అంటే షూటింగ్ అయిపోయినంక వర్క్ ఉండదు గదా! హ్మ్. హ్మ్. మళ్ళీ మా అన్నయ్య హైదరాబాద్‌లో జాబ్ జేసాడు. ఓకే. గండిపేట సైడో ఏదో కోకపేట సైడ్ రూమ్ ఉంటది. హ్మ్. ఆ రూమ్‌లో మా అన్నయ్య రూమ్‌కెళ్తా నేను ట్రై చేస్తా అని జెప్పేసి నేను హైదరాబాద్‌కొచ్చేసిన. ఇంట్లో చెప్పి నేను ఇక్కడుంటే నాకు అంటే సినిమా ప్రపంచంకే ఉంటా అసలు అనుకున్న. జాబ్ ఏం జేయలేదా ఎప్పుడు? అస్సలు మనకు ఆ ఆలోచన గూడా రాలే. హుహు. చిన్నప్పటి నుంచి చేస్తే బిజినెస్ జేయాలి. ఓకే. బిజినెస్‌తో పాటు హ్మ్. యాక్టింగ్ ట్రయల్స్‌లో ఉండాలి తప్ప ఓకే. అంటే అసలు మీ జాబ్ నాన్నగారికి ఇప్పుడు కాలేదు. ఆయన ఏం చేయట్లేదు. ఆ! అమ్మ ఇంట్లోనే ఉంటారు. మరి అవును. ఫ్యామిలీని పోషించేదెవరింకా? అంటే మా కల్లు బిజినెస్ ఉంటది గదా! హ్మ్. అది రన్ అవుతుంది. అది రన్ ఆ! అవుతుంటది. సీజన్ బట్టే రన్ అవుతది. ఓకే. సో, అది నడిపించుకుంటూ హ్మ్. అన్నయ్య జాబ్ జేసాడు. అన్నయ్య మీద కూడా డిపెండ్ అయ్యింది. సో, ఓకే. ఫ్యామిలీని పోషించడానికి పర్లేదు. అంటే లోయర్ మిడిల్ క్లాసే. హ్మ్. పర్లేదు. మనం బతికేంత మనకు కానీ మీ మీదైతే ఉంది. డిపెండ్ అవ్వలేదు. డిపెండ్ అవ్వలే ఫ్యామిలీ. ఓకే. హ్మ్. అట్లా. అందుకని ఇంకా ఆ! హైదరాబాద్‌కొచ్చిన. హ్మ్. హైదరాబాద్‌కొచ్చినంక ఏమైంది, స్విగ్గీ అంటే ఖాళీగా ఉంటే మనకు పైసలు ఇంట్లో వాళ్ళని అడగలేము గదా! ఓకే. సో, స్విగ్గీ స్టార్ట్ జేసినా. హ్మ్. స్విగ్గీ కొట్టడం స్టార్ట్ జేసినా. స్విగ్గీ ఎక్కడ ఎక్కడ జేసినా అంటే ఎటు పడితే అటు పోదు. మనం ఓకే. ఉంటే ఫిల్మ్ నగర్‌లో ఉండాలి, హ్మ్. జూబ్లీ హిల్స్‌లో ఉండాలి. హ్మ్. సినిమా ఏరియాలు ఇవి. మణికొండ ఉండాలి. సో, ఓకే. స్విగ్గీలో గూడా కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ! ఓకే. చూజ్ చేసుకున్నారు. చూజ్ చేసుకున్నా. సినిమాలెక్కడ జరుగుతాయి. ఆ! హ్మ్. ఫిల్మ్ నగర్ ఉండాలి. హ్మ్. ఫిల్మ్ నగర్‌లో ఉండాలి. అదే చూజ్ చేసుకున్నా. ఆ ఔట్ ఆఫ్ ది బాక్స్‌కి రాం. ఆ సరౌండింగ్‌లోనే ఉంటాం. ఎవరైనా యాక్టర్ కలుస్తారా? ఎవరైనా డైరెక్టర్ కలుస్తారా? ఏదైనా పరిచయాలుంటాయా? అట్లా ఓయమ్మ! స్విగ్గీలో ఇది గూడా మీకదే ప్లాన్. స్విగ్గీలో గూడా అదే అహా! అసలొచ్చిందే ఆ ప్లాన్ కోసం. ఓకే. సో, హ్మ్. తిరగనియ్యరు గదా! కాలేజ్ సినిమాలో చెప్తే తిరగనియ్యరు. స్విగ్గీ చేస్తున్నావు అంటే సరే ఏదో చేసుండు తీ అనుకుంటారు. హ్మ్. సో, నేను స్విగ్గీ జాబ్ టైమ్ గూడా ఏది 6-12 ఏదో పెట్టుకున్నా. ఓకే. అంటే మార్నింగ్ అంతా స్టూడియోస్ తిరగాలి, హ్మ్. ఆఫీస్‌లో పూట తిరగాలి, ఈవినింగ్ వర్క్ చేసుకోవాలి. ఓకే. ఈవినింగ్ 6-12 స్విగ్గీ 6-12, చేసేవాళ్ళు. 12, 1. హ్మ్. సో, ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో, దాంట్ల. ఓకే. దానికోసం ఒక 4 అవర్సో, 5 అవర్సో ఉంటది. 6 అది పెట్టుకున్నా టైమింగ్. మార్నింగ్ గూడా పెట్టుకోలేదు. మార్నింగ్ పెట్టుకుంటే మళ్ళా ఆఫీస్‌లో తిరగనీకి రాదని జెప్పేసి. ఓకే. అక్కడ అట్లా. ఆఫీసుల చుట్టూ తిరిగేది. తిరుగు సాయంత్రం ఈ జాబ్ ఈ జేసేది. జాబ్ ఎప్పుడైనా జేసుకుంటుండే. కలిసారా మరి స్విగ్గీలో ఎవరైనా పెద్ద పెద్ద డైరెక్టర్సో అంటే లేకపోతే సినిమా యాక్టర్సో? బెల్లంకొండ శ్రీనన్నకి ఒక్కసారి ఇచ్చినట్టు గుర్తుంది. అంటే ఓకే. వాళ్ళ అడ్రెస్ గూడా ఆ టైంలో సేవ్ చేసుకున్నా. ఆ! 412 ఏదో ఉంది. హ్మ్. హ్మ్. హౌస్ అడ్రెస్సు. ఓకే. ఆ అన్నని జూసినా. అంటే లోపలుండు. కానీ ఎక్సైటింగ్‌గా ఫీల్ అయినా. ఓకే. అడగలేకపోయినా. హ్మ్. కొంచెం మొహమాటంతోని. కానీ చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయినా. అట్లా అంటే ర్యాపిడో గూడా కొట్టినా దాంతో పాటు. హుహు. ర్యాపిడో అంటే డైరెక్టర్లు ఎవరైనా ఎక్కుతారేమో, ఓకే. ఎవరైనా పరిచయాలయితాయేమో, అదే ఇలా అని జెప్పేసి కొట్టినా. అట్లా డైరెక్టర్ ఒకరిద్దరు పరిచయమయ్యారు. హ్మ్. డ్రాపింగ్‌లో అట్లా ఓకే. నడిచింది. ఓహ్! అక్కడి నుంచి ఇంకా రోజు సినిమా ఆఫీసుల చుట్టూ ఆ! తిరిగేవాళ్ళు. సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగి ఆడిషన్స్ ఉంటే ఆడిషన్స్‌కెళ్తుండే. ఎన్ని సంవత్సరాల పాటు జరిగింది ఈ ప్రయాణం? ఈ ఇట్లా 2 ఇయర్సో ఏమో తిరుగుతున్నా. అంటే హ్మ్. అన్న రూమ్‌లో వండుకుంటూ తిరుగుతున్న దాంట్లోనే నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చింది. ఓకే. అప్పుడు ఫస్ట్. అప్పటికి బానే ఉండింది. అప్పుడు బానే ఉండింది. ఓకే. హ్మ్. నాన్నకి హెల్త్ ఇష్యూ రాగానే ఇంటికెళ్ళిపోవాల్సొచ్చింది. ఇగ తప్పదు గదా! అవునవును. బర్డెన్ పడ్డది. హ్మ్. ఇంటికెళ్ళిన.
ఇంటికెళ్ళి ఇక వర్క్ అంటే వ్యవసాయం ఉంది గదా! హ్మ్. సో, అదే చేసుకున్నా. ఓకే. మధ్యలో బ్రేక్ ఇచ్చేసారు బ్రేక్ ఇచ్చా. పూర్తిగా. అంటే నాన్నకి ఫస్ట్ తీసేయలేదు. ఫస్ట్ పెరాలిసిస్ వచ్చింది. ఓకే. సో, పెరాలిసిస్ రావడం వల్ల ఇగ అక్కడ కొన్ని రోజులు ఉండాల్సొచ్చింది. హ్మ్. మళ్ళీ అట్లా జర్నీ మళ్ళీ సాగింది. మరి వ్యవసాయం చేసుకుంటూ ఇంక అట్టే చేసుకుంటూ మళ్ళా ఉండిపోతే యూట్యూబ్ స్టార్ట్ జేసినా. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ యూట్యూబ్ చేశారు. స్టార్ట్ జేసినా. ఇగ ఖాళీగా ఉండొద్దు గదా! వెంకట్ యాదవ్ అన్న ఉన్నాడు. హ్మ్. ప్రొడ్యూసర్ ఉన్నాడు హ్మ్. గదా! అన్న అన్నాడు, "అరేయ్! ఎందుకు ఖాళీగా ఉంటావు? నీకంటూ నువ్వు చూపించుకో. నీకు హ్మ్. తిరిగే అంత స్కోప్ రావట్లేదు గదా! నువ్వేదో ఒకటి నిరూపించుకో. నీకు ఆ పిచ్చి ఉంది గదా! హ్మ్. నువ్వు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చెయ్యి" అని జెప్పేసి అన్ననే "అన్న మరి ఏం పేరు పెట్టాలని" జెప్పేసి అడిగితే, "నువ్వు అంటే నిన్ను అందరూ అంటుంటారు గదా! స్మైలింగ్ బాను అంటారు గదా! ఆ హ్మ్. స్మైల్ బావుంటది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. అందరితో జాలీగా ఉంటావు. స్మైలింగ్ బాను అని నీ పేరే పెట్టుకో. ఏ పేరో ఎందుకని" జెప్పేసి హ్మ్. అన్ననే పేరు చెప్పిండు. సో, అదే చేసినా. ఓకే. వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది. హ్మ్. 13,000 ఫాలోవర్సో ఏమో ఉన్నారు ఓకే. ప్రెజెంట్. ఓకే. ఒక అంటే అప్పుడు హ్మ్. వీడియోస్ చేస్తుంటే మిలియన్స్ కూడా వచ్చినాయి హ్మ్. ఉన్నాయి వీడియోస్. ఓకే. అంటే నా వాయిస్ ఓవర్ ఇస్తే బాగా జనాలు అట్రాక్ట్ అయ్యారు. ఆ వాయిస్ ఓవర్ చెప్పి వీడియోలు చేసినప్పుడు హైప్ వచ్చింది. ఓకే. వాయిస్‌కి ఎక్కువ వాయిస్‌కి ఎట్లా ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. హ్మ్. సో, అక్కడ యూట్యూబ్ చేసుకుంటూ వ్యవసాయం యూట్యూబ్, చేసుకుంటున్నారు. ఇన్‌స్టా హ్మ్. నడిపించుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ అక్కడుంటున్నా. మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్ వైపు ఇటు తిరుగుతున్నా. మళ్ళీ మనసులో ఆగుతుందా? ఆఫీస్‌లో చుట్టూ మళ్ళా అంటే గ్యాప్ దొరుకుతది గదా! మాకు ఓకే. సండేనో, ఆ! సాటర్‌డేనో ఆ గ్యాప్‌లో మళ్ళీ హైదరాబాద్‌కి రావడం, మళ్ళా ఆడిషన్స్ ఇవ్వడం అబ్బో! అట్లా. హుహు. ఇక్కడ చేసుకుంటున్నారు. మీ నాన్నగారిని ఆ! చూసుకుంటున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టా చేస్తున్నారు. మళ్ళీ ఇటు సైడు ఇటు ఎప్పుడైనా సైడ్ ఖాళీ దొరికితే హైదరాబాద్ వచ్చి ఆఫీసుల హైదరాబాద్‌కొచ్చి చుట్టూ తిరగడం. తిరగడమే ఓకే. మళ్ళీ. ఆడిషన్‌లు ఎప్పుడైనా రిజెక్ట్ చేసినారా మరి? అన్నీ ఓహ్! రిజెక్ట్ చేసారా? రిజెక్ట్ చేయని ఆడిషన్స్ ఉంటాయి. అంటే రిజెక్ట్ అని అప్పుడు చెప్పరు గదా! మనకి. హ్మ్. ఆడిషన్స్ ఫోను ఇస్తాం, చేస్తాం. ఫోన్ చేస్తాం. లేదా అప్పుడే ఏమన్నా అమౌంట్ చూస్తే పెట్టుకుంటామంటారు. హ్మ్. మనకా అమౌంట్ పెట్టేంత సిట్యుయేషన్ లేక బ్యాకెళ్ళిపోతాం. అమౌంట్ అడుగుతారా? అహా! చిన్న అంటే ఉంటారు గదా! ఓకే. అడుగుతారు. హుహు. మిమ్మల్ని అంటే మూవీలో మనకో పెట్టిన క్యారెక్టర్ రావాలంటే కొంచెం అమౌంట్ పెడితే అయితది గదా! పని అన్నట్టు అంటారు. ఓకే. ఓడియమ్మ! అట్లా. ఇది కూడా సాఫ్ట్‌వేర్ లాగా బ్యాక్ ఆ! ఎండ్ అట్లా. డబ్బులిస్తే అంటే అయిపోతదన్నమాట. అందరూ ఉంటారని గాదు. హ్మ్. ఏదో కొంతమంది. హ్మ్. మరి 'హుషారు పిట్టలు' ఎప్పుడొచ్చిందా ఆఫర్? లాస్ట్ ఇయరే షూటింగ్. హుహు. సో, లాస్ట్ ఇయర్ అన్న అంటే అన్నతోని ట్రావెల్ చేస్తూనే ఉన్నా గదా! అది అన్నతోని జర్నీ ఆపలేదు ఎక్కడ. ఓకే. నా యూట్యూబ్ చేసుకుంటూ అన్నతోని జర్నీ చేస్తున్నా. హ్మ్. సో, ఆడిషన్స్ చేసిర్రు. మనోడు గదా! ఒక క్యారెక్టర్ డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఇయ్యి అని జెప్పేసి అంటే డైరెక్టర్ మా సైడే గదా అన్న. హ్మ్. ఆ హ్మ్. డైరెక్టర్ అన్న ఏం జేసిండు, మనని క్యారెక్టర్ రాద్దామని జెప్పేసి సార్ గూడా అన్న ఓకే జేసిండు. డైరెక్టర్ అన్న ఓకే జేసిండు. ఓకే. సరే అని జెప్పేసి అట్లా ఆఫర్ లెంతీ ఇచ్చేసిర్రు. క్యారెక్టరే ఉంటుందా? లెంతీ అంటే ఉంటది. కాపోతే కొన్ని సీన్‌లు కట్ అయినాయి. కట్ అయినాయా? కట్ అయినాయి. చూసారా సినిమా? ఆ! చూసాను. రివ్యూ పడింది గదా! ప్రీవియస్ చూసా. చూసినా కాబట్టే గదా! అంత ఎమోషన్ అయినా. చూసిన తర్వాత చూసిన తర్వాత గదా! హ్మ్. అంతే తెలుసా ఈ జర్నీ అంతా ఆ పెయిన్ అనేది ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కగానే హ్మ్. తట్టుకోలేకపోయినా ఆ పెయిన్. ఓకే. అంటే ఏదన్నా చెప్పాలనిపిస్తే చెప్పేసేయాలి. మనం ఏమనుకుంటున్నామో అది. హ్మ్. ఆ పెయిన్ అట్లుందనుకో గుండె బరువుగుంటదెప్పుడు. కానీ సో, అది కొట్టుకోవడం తీసేసుకుని ఎందుకు? హ్మ్. అది చెప్ గూడా చిన్నగా ఊరికే ఇట్లా చెప్తున్నా గదా! గిచ్చుకున్నట్టో ఏదో కాదు. మీరు దబ దబ కొట్టుకున్నారు గట్టిగా. ఆ టైంలో నాకర్థం కాలే. అంటే నాకు చెప్పినా గదా! ఏదన్నా మనకు మనసుకనిపిస్తే ఆ బరువు దించేసుకోవాలి అప్పుడే. హ్మ్. సో, ఆ టైంలో ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కినా. ఓకే. ఇలాంటి అవకాశాలు లేని నాకు ఫస్ట్ టైమ్ స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఎంత హ్మ్. హ్యాపీనెస్ ఉంటది. ఓకే. అందులో నేను ప్రివ్యూ చూపిచ్చిర్రు నాకు. హ్మ్. అంటే నా సీన్ వచ్చినప్పుడల్లా జనాలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ మళ్ళా నా మీద ఏసిర్రు. అంటే వేరే సీన్‌లు కట్ అయినాయని చెప్పేసి ఇంటర్వెల్ ట్రాక్ గూడా నా మీదనే ఉంటది. హుహు. ఇంటర్వెల్ కార్డే నాతోని ఒక పడతది. 10 నిమిషాలు ఉంటారా సినిమా మొత్తంలో? ఒక 5, 6 టైమ్స్ ఒస్తా. ఓకే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తుంటా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కనిపిస్తా ఉంటారు. కాకపోతే జనాలకు గుర్తుపడతారా? పట్టదా? అనేది ఒక క్వెషన్ మార్క్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు 'బేడ్' ఉంది. హ్మ్. అందులో క్లీన్ షేవ్ ఓకే. క్యారెక్టర్. క్లీన్ షేవ్ క్యారెక్టర్ ఆ! గుర్తుపడతారో లేదో? లేదా అనేది చిన్న డౌట్ ఉంది. హ్మ్. అంటే మొన్న చేసిన నా ఎమోషన్‌కి చాలా మంది కనెక్ట్ అయ్యారు గదా! అదే. ఆ స స్టేజ్ మీద మీరు ఆ! కొట్టుకోవడానికి కనెక్ట్ అయ్యారా? లేకపోతే నెగెటివ్‌గా నేను కామెంట్స్ చూసాను కొన్ని. మానసిక పరిస్థితి బాలేదు. అలా చేస్తే ఎవరు ఉంచుకోరు. ఇంకా ముందుకెళ్ళాలంటే అట్లాంటివి చేయకూడదు. అట్లాంటి చాలా కామెంట్స్ చూసాను. అన్నారు గదా! మానసిక పరిస్థితి అంటే ఎవరి ఎమోషన్స్ వాళ్ళకుంటాయి. నిజం. ఓహ్! ఇప్పుడు నా పెయిన్ నాకు తెలుసు. ఎగ్జాక్ట్. నా స్ట్రగుల్ నాకు తెలుసు. నేను ఒక ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఈ స్టేజ్ మీద నిలబెట్టిర్రు అన్నవాళ్ళు. అంటే ఆ పెయిన్ నాకు తెలుస్తది గదా! హ్మ్. అనేవాళ్ళు అంటారు కామన్.
కానీ చాలా కష్టపడ్డారనేది మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటే నేను స్టేజ్ మీద నిలబడి జనాలతో మాట్లాడుతున్నాను. నాకు ఒక క్యారెక్టర్ పడింది. అంటే కొంతమందన్నారు స్టంట్స్ అది ఇది అని. ఎవరిష్టం వాళ్ళది అనుకోని. నేను గట్టిగా నమ్మేదేందంటే, అంటే వెంకటేశవ అన్న గూడా భగవద్గీత నమ్ముతాడు. హ్మ్. యద్భావం తద్భవతి అని. మన ఆలోచనలు, మన విధానం హ్మ్. దేని మీద ఉంటాయో, అది ఇప్పుడు కాకపోయినా నువ్వు చేసే జర్నీలో ముందుకు సాగుతుంటే ఖచ్చితంగా వస్తది. హ్మ్. కానీ సో, మీరు అది చెప్తే బాగా గూడా నమ్ముతా. ఎమోషనల్ అవుతున్నారు. అది బాగా నమ్ముతా నేను. హ్మ్. బాగా నేచర్‌ని నమ్ముతాం మేము. అది మూవీ స్టంట్ అయితే కాదు గదా! అంటే చెప్తున్నా గదా! అనిపించినోళ్ళకి అనిపియొచ్చు. నా ఎమోషన్‌కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. 'హుషారు పిట్టలని' కొడితే హీరో, హీరోయిన్‌తో పాటు భాను అని వస్తుండిప్పుడు. అవును. నిజం. ఎమోషన్ లేనిది ఎందుకు కనెక్ట్ అయితారు? హ్మ్. ఎమోషన్ కరెక్ట్ అయిందని మీరనుకుంటున్నారు. దాన్ని నెగెటివ్‌గా చేసిన వాళ్ళు చెప్తున్నా అంత గదా! అవసరం లేదు వన్ బేసిక్‌గా అని. 100లో 10 మంది ఖచ్చితంగా ఉంటారు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా అననీకి, మీద పడనీకి చాలా మందుంటారు. హ్మ్. వాళ్ళిష్టం మనం పట్టించుకోవద్దు. మన జర్నీ మనకు తెలుసు. మన హార్డ్ వర్క్ మనకు తెలుసు. మీ టీమ్ ఏమనలేదా దాని తర్వాత? యాహ్! మీరు కొట్టుకున్న తర్వాత? అంటే ప్రొడ్యూసర్ అంటే ఆయన సంతోషంలో ఉండు. హ్మ్. అంటే మనోళ్ళు ఎదుగుతున్నారనే సంతోషంలో ఉండు. ఆయన అదే నవ్వులో ఉండి కొట్టుకుంటే చూడలే అంట. దాన్ని ట్రోల్ చేసినారు. ఓకే. అన్న గురించి నాకు తెలుసు. ఆడియన్స్‌కైతే తెలవదు గదా! సో హ్మ్. ఓకే. ఆ! మీరు చెంప మీద ఆ! అట్లా అయితే కొట్టేసినప్పుడు అన్నింటిషన్ ఏందంటే, అరే ఎందుకురా మనం ఆల్రెడీ బజ్ ఉంది మన సినిమాకి. నువ్వు హ్మ్. సినిమా బయటికొస్తే కనీసం గుర్తుపడతారు జనాలు. హ్మ్. ఇంటర్వెల్ ట్రాక్ నీ మీదుంది. ఓకే. నీకో పేరు గూడా వస్తది. ఆ పేరు ఇప్పుడు నేను హ్మ్. రివీల్ చేయను గానీ నీకో పేరొస్తది. ఓకే. అంటే నిన్ను పర్టిక్యులర్‌గా అంటే నా సినిమాలో నా స్ నేను స్క్రీన్ మీద కనిపించేదానికంటే నా పేరెక్కువ మూవ్ అవుతది దాంట్ల. ఓకే. హీరోయిను, హీరో, హ్మ్. హీరో మిగతా క్యారెక్టర్‌లందరూ కొంచెం నా పేరెక్కువ వాడతారు. ఓకే. ఇప్పుడు అట్లా. నాతో పాటు డైరెక్టర్ లేరు గాబట్టి ఆయన్ని అడగాల్సిన క్వెషన్ గూడా మిమ్మల్నే అడుగుతున్నాను. ఇలాంటి కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఏం సందేశం ఇద్దాము అని ఇట్లాంటి సీన్స్ పెట్టారు. చిన్న చిన్న పిల్లలు పోక్సో కింద 18 ఏళ్ళు గూడా లేని పిల్లలతోటి అలాంటి సీన్‌లు చేపిచ్చడం ఇవన్నీ ఎవరికి మెసేజ్ ఇద్దామని ఇలాంటి మాటైతే వింటున్నాము. అవును. మరి దాని గురించి ఏమంటారు? అంటే సినిమా మొత్తం చూస్తేనే తెలుస్తది. ఇదేం అన్నం గాదు. ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందా, మొత్తం అన్నం ఉడికిందా అననీకి ఇది అన్నం గాదు. హ్మ్. ఎగ్జాంపుల్స్ చెప్తారు. బానే హ్మ్. చెప్తారు. హ్మ్. కానీ ఇదేం అన్నం గాదు గదా! సినిమా. అంటే ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. ఆ మెసేజ్ నువ్వు డైరెక్ట్ మెసేజ్ చెప్తే డాక్యుమెంటరీ అయితది. సో, నీకు సినిమాటిక్‌గా చూపిద్దాం. అందరికీ అర్థం గావాలి. మన మెసేజ్ అర్థం గావాలంటే కొన్ని ఇట్లా నార్మల్‌గా పిల్లలు థియేటర్‌కొచ్చేలా ఉండాలి అని జెప్పేసి హ్మ్. తీసిన సీన్స్ ఉన్నాయి కొన్ని. సో, యూత్‌ని అట్రాక్ట్ జేయడం యూత్‌ని కోసం అట్రాక్ట్ పెట్టారు. చేయనీకి తీసిన సీన్స్ ఉంటాయి. కానీ మరీ అంత వల్గారిటీ మాత్రం సినిమా చూస్తే మీకు ఓకే. బట్ 100%. ట్రైలర్‌లో అయితే అలానే ట్రై అనిపిస్తుంది గదా! ట్రైలర్ ఇంపాక్ట్ అట్లా నెగెటివ్‌గా అంటే టీజర్‌కి అట్లొచ్చింది. హ్మ్. తర్వాత మాకు సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఓకే. 'శుక్రవారం నాడు సక్కని గడియ' అని. హ్మ్. ఆ సాంగ్‌కి మామూలు బజ్ గాదు. అంటే అరే! ఇప్పటిదాకా తిట్టుకున్నాం గదా సినిమాని. హ్మ్. ఇంత మంచి సాంగ్ ఉందేంది ఈ సినిమాలో మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా అన్నారు. ఓకే. కానీ చెప్తున్నా గదా మొత్తం విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా. హ్మ్. చక్కగా ఫ్యామిలీతోని చూడొచ్చు. ఫ్యామిలీతోని జూడొచ్చా? ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బందిగుంటదేమో. బట్ హుహు. సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికి ఎమోషన్ అయిపోతారు అంటే అందరు. ఫస్ట్ హాఫ్ నేనెంత వదిలేసి ఎమోషన్ సెకండ్ హాఫ్ ఎళ్ళమంటారా థియేటర్‌కి? అహా! లేదు లేదు. అట్లని గాదు. హ్మ్. అంటే ఇప్పుడు పిల్లలు చేసే చేష్టలు గూడా తెలవాలి. పేరెంట్స్‌కి తెలవాలి. అటు తల్లిదండ్రులకు తెలవాలి. హ్మ్. అనే మెసేజ్ ఇవ్వడానికి తీసిన సీన్స్ ఈ ఉన్నాయి సినిమా దాంట్లో. చూసాక ఇంకా యూత్ పాడైపోతారని అస్సలు అనిపించట్లేదా? పాడవరు. హ్మ్. చెప్తున్నా గదా! బయటికొచ్చినంక అనుకుంటారు. అరే! తప్పు చేసినామే. అంటే ఈ సినిమాలో పిల్లల తప్పు ఒక్కటే చూపియట్లే. మా హ్మ్. డైరెక్టర్ చాలా తెలివి కల్లోడు ఓకే. అన్న. హ్మ్. మామూలు విజన్ ఉండదు అన్నకి. అంటే పిల్లల తప్పు మాత్రమే చూపియలే. హ్మ్. పెద్దవాళ్ళు చేసే తప్పులను గూడా చూపిచ్చిండు సినిమాల. ఓకే. పెద్దవాళ్ళని జూసి పిల్లలు ఎలా ఏడిపోతుర్రని జెప్పేసి చూపిచ్చిండు. హ్మ్. అట్లా. సో, మీకెలా ఉండింది ఫస్ట్ డే షూట్ అప్పుడు? ఇదేంటి షూటింగ్‌కెళ్తున్నాను నిజమేనా? నేను గూడా యాక్టింగ్ ఆ! జేస్తున్నాను. హ్మ్. చాలా. అంటే ఇంకా భయపడ్డారా కెమెరా ముందు? కెమెరా అంటే భ భయం కంటే ఎక్కువ పిచ్చుంది. హ్మ్. హ్మ్. అంటే డై డైరెక్టర్ అన్నకి డౌటొచ్చింది. "అరే! చేసావా" అంటే, "అన్న చేస్తావా? చేయవా?" అని అడిగితే నేను చేస్తానే చెప్తా. హ్మ్. కెమెరా ముందు నువ్వు ఎట్లైనా చేపించుకో. ఓకే. చేస్తావా రా అనే డౌట్ అడిగినావనుకో, నాకు కెమెరా ముందు రమ్మంటుంటే నేను చెయ్యనని ఎందుకు చెప్తా? హ్మ్. ఖచ్చితంగా చేశానే చెప్తా. నాకు యాక్టింగ్ రాకపోయినా చేశాను చెప్తా నేను. ఓహ్! నాకు సినిమా అంటే పిచ్చనా నువ్వు చెప్పు అని చెప్పి. డైరెక్టర్ ఏం చేసిండు నాకు చిన్న చిన్న డైలాగ్‌లు రాకపోయినా అంటే డైరెక్టర్ వెర్షన్ ఒకటుంటది. హ్మ్. నా నా మాడ్యులేషన్. మోడ్యులేషన్‌ల హ్మ్. అప్పటిదప్పుడు డైలాగ్ చేంజ్ చేసిండు. అదే డైలాగ్‌ని వెర్షన్ చేంజ్ చేసి హుహు. అదే చెప్పేసేయరా అన్నాడు. చెప్పేసిన. ఓకే. అట్లా. ఇందాక చెప్పులెందుకు ఏసుకోలేదని అడిగితే మీరు
ఆ! మంగళవారం అని చెప్పారు. ఆ! అయితే సినిమాలలో ఛాన్స్ రావాలని చెప్పేసి ఎప్పటినుంచో ఉంది గదా! హ్మ్. ఏదో ఒకటి జేయాలి. మన వంతు ప్రయత్నం నేచర్‌కి అంటే నేచర్‌ని నమ్ముతా ఓకే. బాగా. ఇది 1111 హుహు. అదేమన్నా కనిపిస్తే అనుకున్నది మొక్కుకుంటారు మైండ్‌లో. అయితదంటారు గదా! సో మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్. సో హ్మ్. నాకది నిజమే అనిపిస్తది. నాకు ఈ మధ్య ఎన్నో సార్లు అనిపించింది ఫోను అంటే నార్మల్‌గా ఒకవేళ మీ టైం చూసుకుంటా. ఆ టైంకి చూసుకుంటా. హ్మ్. అదొస్తదా రాదా అని పక్కన పెడితే కొన్ని సార్లు మిస్ అయితది గదా! హ్మ్. ప్రతిసారి చూసుకోలేం గదా! అప్పుడప్పుడు ఏమైతది కార్‌లో నంబర్‌లు గూడా చూసినా నేను. ఓకే. లేదంటే ఇంకెక్కడన్నా నంబర్‌లో చూసినా. హుహు. లేదంటే నా ఫోన్ మిస్ అయినా పక్కనోళ్ళు ఇట్లా అన్నప్పుడు గూడా 1111 చూసినా. సో అది బాగా నమ్మిన. ఓకే. బాగా నమ్మినందుకే ఈ స్టేజ్‌లో ఉన్నా అనిపిచ్చింది. హ్మ్. దానికి అందుకని తోడు మా డైరెక్టరు, మా ప్రొడ్యూసర్ హ్మ్. వాళ్ళ పుషప్ ఓకే. అట్లా. సో, మంగళవారం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు రిలీజ్ అయ్యింది. అయితే మా భువనగిరిలో రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ ఉంటది. హ్మ్. సో చాలా ఫేమస్. ఓకే. చాలా పవర్‌ఫుల్. యాటలైతే యాడ పవర్‌ఫుల్ బాగా నమ్ముతారు. హ్మ్. అయితే నేను ఎల్లమ్మ భక్తుడిని. ఓకే. నాకనిపించింది అంటే ఏదో ఎయ్యాలి. మనం హ్మ్. సినిమా అంటే నాకు సినిమా ఛాన్స్ రానీకి ఏదైనా ఎయ్యాలని జెప్పేసి ప్రతి మంగళవారం ఏసుకోవద్దని జెప్పేసి ఫిక్స్ అయినా. హుహు. ఛాన్స్ వచ్చేదాకా. మనకి స్క్రీన్ మీద ఛాన్స్ వచ్చేదాకా. ఓకే. సో, అట్లా చెప్పులు ప్రతి మంగళవారం ఇప్పటికి పాటిస్తా. హ్మ్. అంటే హీరో, హీరోయిన్ కంటే మీరెక్కువ ప్రమోట్ చేస్తున్నట్టున్నారు మూవీని కష్టపడి. అది ప్రమోషన్ అని గాదు. హ్మ్. అంటే నేను ప్రొడక్షన్ సైడ్ గూడా ఉన్నా గాబట్టి అంటే అవును. ప్రొడ్యూసర్‌తో ఉన్నా అని జెప్పినా గదా! హ్మ్. సో, ఆ ప్రొడ్యూసర్ పడే స్ట్రగులు, బాధ నేను దగ్గర నుంచి చూషిన. హ్మ్. యాక్చువల్లీ ఒక విషయం జెప్పాలి ప్రొడ్యూసర్ గురించి. వెంకట్ యాదవ్ అన్న గురించి ఒక విషయం జెప్పాలి. అంటే నేను దగ్గర నుంచి చూషిన. చెప్పాలా? వద్దా? అనేదైతే నాకు తెలవదిప్పుడు. హ్మ్. బట్ హ్మ్. నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడుగుతున్నారు ప్రమోట్ జేసినా అనుకుంటున్నారు గానీ, హ్మ్. అది ప్రమోట్ గాదు. ఓకే. నేను ఆయన పెయిన్ జూషినోడిని. హ్మ్. ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా, ఏదైనా నేను ఆయన పెయిన్ జూషిన. అన్నకు రీసెంట్‌గా సినిమా షూటింగ్ అయిపోయాక ఏదో అపెండిక్స్ చిన్న హ్మ్. ఆపరేషన్ అయింది. ఓకే. సో, ఆపరేషన్ అయిందని ఆపరేషన్ ఫెయిల్ అయింది యాక్చువల్లీ. పాయిజన్ కొంచెం దాంట్లో డ్రాప్ ఏదో ఉండిపోయి ఓకే. క్లీన్ చేయక ఇన్ఫెక్షన్ వచ్చింది. హ్మ్. ఇన్ఫెక్షన్ వస్తే హైదరాబాద్ తీసుకొచ్చినాం. తిప్పినాం. మళ్ళా అదే హాస్పిటల్ తీసుకొని ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పిర్రు. హ్మ్. వాళ్ళేం చేసిర్రు మాకు చెప్పకుండా మొత్తం ఉన్న పేగులన్నీ బయట పెట్టి, మొత్తం అది క్లీన్ చేసి, మళ్ళా పెట్టి సర్జరీ చేసి సర్జరీ అయిపోయినంక మాకు చెప్పిర్రు ఇట్లా చేసినాం అని చెప్పేసి. హుహు. అప్పుడే చాలా గొడవ పెట్టుకున్నాం వాళ్ళతోని. అట్లా అయినంక ఆ రోజు ఏం చెప్పిందంటే డాక్టరు 3 డేస్ వరకు మేము గ్యారంటీ లేదు అని చెప్పిర్రు. ఫీజులు ఎగిరిపోయినాయి అందరియి. ఓడియమ్మ! భిక్షన్నది, నాది అందరిది ఫీజులు ఎగిరినాయి. హ్మ్. ఏం చేయలేం. హ్మ్. అంటే ఏమంటుర్రు అసలు అంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చేసిర్రు? మరి ఫస్టే చెప్పాలి కదా! అవన్నీ ఏదన్నా ఉంటే హ్మ్. అని చెప్తే కూడా ఆళ్ళు ఇప్పుడేం చేయలేం. ఇప్పుడు చేసినాం కదా! అయిపోయింది కదా! అన్నట్టు మాట్లాడినారు. సర్లే ఇగ వాళ్ళు సరే మీరు కూడా బతికించడానికి చేసిర్రు కదా! అని చెప్పేసి హ్మ్. వాళ్ళు కూడా దేవునికి మొక్కినారు బయట పడాలని చెప్పేసి ఇగ బానే కేరింగ్ అయితే తీసుకున్నారు హ్మ్. తర్వాత. హ్మ్. సో, అట్లా ఇప్పటికి అన్న బాడీకి ఈ నుంచి ఆడికి స్టిచెస్ స్టిచెస్ ఉంటాయి. ఉన్నాయి. ఓకే. సో, ఆ పెయిన్ నుండి అంటే వెంకట్ యాదవ్ అన్న డైరెక్టర్ చూడడానికొచ్చినా, ఎవరు చూడడానికొచ్చినా ఫస్ట్ సినిమా. మ్యూజిక్ నడుస్తుందా? హ్మ్. డీఏ నడుస్తుందా? అసలు అన్న నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావు? హ్మ్. నువ్వేం అడుగుతున్నావు? ఓకే. నీకు అంతెందుకన్నా బయట పడడానికి చూసుకుందామన్నా ఇనలేదు. హ్మ్. అదే 1 మంత్ గూడా అంటే అంత పెద్ద ఆపరేషన్ అయినంక దాదాపు ఒక 6 మంత్స్ రెస్ట్ కావాలి. అవును. అయినా నాకొద్దు అని చెప్పేసి 1 మంత్‌లోనే మళ్ళా యాక్టివ్ అయ్యి నేను చేయగలను అని చెప్పేసి నడుచుకుంటొచ్చి చేసిండు. 'చరణ్ గారు' మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. హ్మ్. అంటే ఆ మ్యూజిక్ టైం నడుస్తుంది. ఓకే. నేను కలుస్తా 'చరణ్ అర్జున్‌ని. నేను హ్మ్. కలుస్తా అని చెప్పేసి అన్న దగ్గర తీసుకో అని చెప్పేసి కార్ తీసుకొని ఎళ్ళిపోయేది. హ్మ్. అంటే అంత ఆ పెయిన్ నాకు తెలుసు. అంటే ఓకే. ఒక బతకడన్న 3 డేస్ తర్వాత చెప్తా అంటే ఎట్లా అనిపిస్తది మనిషికి. అమ్మో! ఇప్పుడు చెప్పండి నేను అంటే ఆ ఎమోషన్ హ్మ్. ఏ రియాలిటీయా కాదా అని. అంతేలెండి. యాహ్! మన ఎమోషన్ మన చెప్పుల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుద్ది. తెలవదు స్టంటన్‌గా అనుకోండి. నాకు తెలుసు ఆ ఎమోషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. అంతే గదా! అట్లా. ఎగ్జాక్ట్‌లీ. పర్లేదులెండి. ఆ! అంటే ఎవరెన్ననుకున్నా మనం ఏ స్టేజ్‌లో ఉన్నామని మనకి మాత్రమే అర్థమైద్ది కాబట్టి చూస్తున్నా మీరు ఎక్కువని కూడా జడ్జ్ ఎమోషన్ చేయలేం. అయితుర్రు. ఆ! అలా ఏం ఆ! లేదండి. హ్మ్. అట్లా. అంటే హెల్త్ గురించి ఆ! అంత ఇది ఉన్నప్పుడు అట్లా. గూడా మీకే అలా అనిపిచ్చింది సార్ హెల్త్ గురించి అంత హెల్త్ బాలేకున్నా వచ్చి పోరాడుతుండు అంటే, హ్మ్. సమాజానికి ఏదో చెప్పాలని చూస్తున్నప్పుడు నెగెటివ్ కామెంట్స్ కామన్ ఇగ. అదేలెండి. హ్మ్. సో, 'హుషారు పిట్టలు' మాట్లాడుతుంటుంటారు గదా! ఆల్రెడీ సినిమా చూపిచ్చారు. ప్రివ్యూస్ చాలా మందికి పడ్డాయి గాబట్టి. అవును. ఏమంటున్నారు జనాల టాక్ ఏంటి? మామూలుగా లేదసలు. అవునా?
అంటే నేను 'రామానాయుడులో' ప్రివ్యూ చూసినప్పుడు ఒకలా అంటే ఫుల్ బజ్. హ్మ్. మామూలుగా నార్మల్‌గా సినిమా చూసి రివ్యూస్ పడితే ఎట్లా చెప్తారు. కానీ అట్లా మస్తు ఎక్సైటింగ్‌గా చెప్తున్నారు ఒక్కొక్కరు. హుహు. సినిమా పడ్డది మనకి, హ్మ్. హిట్ కొడుతున్నాం అది ఇది అని. సరే 'రామానాయుడు' కేసి కొంచెం పర్సనల్ వోళ్ళొస్తారు చెప్పిరనుకోవచ్చు. హ్మ్. మొన్న వరంగల్‌లో షో ఏసినాం ఓకే. నిన్న. హ్మ్. పోయినాం. మొన్న పోతే ఏమైంది నార్మల్‌గా టీమ్ కొంచెం లాస్ట్‌కొచ్చింది. ముందే పోయి చూసినా. హ్మ్. సినిమా చూసి అంటే నేను ఒక్కడినే సినిమా చూస్తున్నా. మూవీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది మూవీ టీమ్ అంతా. హ్మ్. చూస్తుంటే మామూలుగా అరుస్తలేరు జనాలు. హ్మ్. అస్సలు ప్రతి సీన్ ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్‌ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చిర్రు ఓకే. ఆ రోజు. హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి రివ్యూస్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఓకే. ప్రతి సీన్‌కి కనెక్ట్ అయితున్నారు. అంటే పిల్లలు ఎలా చేస్తుర్రు అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌ల ఒక అమ్మాయి ఎట్లుంటుంది ఓకే. అర్థమైతుందా హ్మ్. అండి? హ్మ్. ఒక అమ్మాయి ఎట్లుంటుందని స్టార్ట్ అయితది. ఓకే. సో, మీ ఇంట్లో చూపిచ్చారా మరి మీ అయితే పేరెంట్స్‌కి? ఇంకా చూడలేదు. చూపిస్తా. సినిమా రిలీజ్ అయినంక ఖచ్చితంగా తీసుకెళ్తా. హ్మ్. అంటే మీ సినిమా గదా! మీ ఆ! ఫస్ట్ మూవీ. ఖచ్చితంగా అడగలేదా ఆ ఫ్యామిలీతోని రోజు చూస్తాను. కొట్టుకున్నందుకు మీ ఇంట్లో? అడిగారు. వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళయి గదా! హ్మ్. కానీ ఎ ఎవ్వరు అడిగినా అది చెప్పుకోలేను నేనది. నా అంతేలెండి. ఎమోషన్ నాకు తెలుస్తది. హ్మ్. చెప్పుకున్నా ఎవరికీ అర్థం కాదది. హ్మ్. అట్లా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండి. థాంక్ యూ. నేను గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ సో మంచి మచ్ హిట్ అండి. రావాలి మీకు అని జెప్పేసి. వస్తదండి. ఇలాంటి ఖచ్చితంగా సినిమాలు ఒక మీకింకా బాగా అంటే పడాలని మీరు గూడా. గూడా ఎంకరేజ్ అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు హైప్ అన్నారు. హ్మ్. స్టార్టింగ్‌లో మాట్లాడేటప్పుడు హైప్ కోసం యాక్చువల్లీ హైపు నేను చేసుకుంది గాదు. హ్మ్. నా ఎమోషన్ చూసి ప్రేక్షకులు ఇచ్చిందది. అవును. ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు ఫస్టు. హ్మ్. అంతకంటే ముందు సోషల్ మీడియా. వాళ్ళు గూడా అంటే నేనెట్లా అంటే మేము చేసినోళ్ళు చేసిర్రు. అవును. వాళ్ళలో గూడా నాకు ఏమంటారు పాజిటివే గదా! ప్లస్ పాజిటివే పాయింటే. ప్లస్ పాయింటే అనిపిచ్చింది. హ్మ్. 10,000,000 పోయింది వ్యూస్. సో, అవును. మిలియన్స్ వ్యూస్ పోయినాయి. సో, ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నా మీడియా అన్నలకి, సోషల్ మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి మీతో ఐ డ్రీమ్ తరపున. థాంక్ యూ సో మచ్ అండి. చెప్పుకుంటున్నా ఐ డ్రీమ్ వేదిక మీదుగా. హ్మ్. అట్నే ప్రేక్షకులకి అంత అభిమానించిన అంటే నా ఎమోషన్‌ని వాళ్ళ ఎమోషన్‌లాగా ఫీల్ అయినందుకు హ్మ్. అసలు నాకు వాళ్ళు పెద్ద గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. ఓకే. సో, ప్రేక్షకులకు గూడా నేను రుణపడి ఉంటా ఎప్పటికి. హ్మ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.